ఇవన్నీ చూసినప్పుడు మన భాషలో జరుగుతున్న సేవ గురించి చాలా ఏడుపు వచ్చేసింది నాకు. అసలు ఏం మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది అసలు మన సేవలో? యూట్యూబ్ తెరిస్తే నా కన్నీటి కాదా, యూట్యూబ్ తెరిస్తే నా పెళ్లి స్టోరీ, యూట్యూబ్ తెరిస్తే నా పెళ్లి చూపులు, నా పెళ్ళి, నా పిల్లలు, మా అత్త మామ, ఇదే సోది నడుస్తుంది తప్ప మ్యాక్సిమం. అసలు అంత బలమైనది ఎందుకు జరగట్లే మన దగ్గర అని చాలా చూసిరంటే కొంగేది, బూట్లేది, ముక్కులు, చెప్పులు, చెవులు, ఏ గోల తప్ప ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు, దేవుని కార్యాలు, వాక్యములో ఉన్న సత్యము గ్రహిద్దామన్న ఆలోచన లేదు. ఒక డిఫరెంట్ రలం మన తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తుందని దాని గురించి ఉపవాస ప్రార్థన ప్రకటించాలి మనం. భయంకరమైన తిక్క రలం, ఆ రలం అనేది పట్టి పీడిస్తుంది క్రైస్తవ్యాన్ని. ఒక ఎమోషనల్ రలం నడుస్తుంది, ఒక సెల్ఫ్ డబ్బా గోల నడుస్తుంది. ఎప్పుడు చూడు నా గోల, నా పెళ్లి గోల, నా పిల్లల గోల, నా పెళ్లి చూపుల గోల, నా పిల్లలు పెళ్ళికి ఎదుగుంటారు, వాళ్ళ ముందులో నా పెళ్లి చూపులు. ఏందో నాకు అర్థం కాదు. దాన్ని వినడానికి ఫుల్గా. సో అప్పుడప్పుడు చూపిస్తుంటాడు, ఆదిష్ చూపిస్తుంటాడు, అక్క యూట్యూబ్ వ్యూవర్స్ అంటే ఆల్గరిథమో ఏదో అంటాడు వాడు, నాకు తెలీదు. ఆల్గరిథమ్స్ చూపిస్తాను చూడు, వాట్ పీపుల్ ఆర్ వాచింగ్. జనాలు, క్రైస్తవ క్రౌడ్ దేన్ని ఎక్కువగా వాచ్ చేస్తుందంటే కథలు. ఫస్ట్ వచ్చేది కథలు, పిట్ట కథ, చెట్టు కథ, పిల్లి కథ, కథలు వింటున్నారంట. తర్వాత నెక్స్ట్ ఏమింటున్నారంటే నెక్స్ట్ కేటగిరీలో ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళ కథ, అత్తల కథ, మామల కథ నెక్స్ట్ వింటున్నారు. థర్డ్ ఫోర్త్ కేటగిరీలోనూ వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అంటే ఎంత భ్రష్టత్వం, ఎంత దరిద్రంలో మనం బతుకుతున్నాం చూడండి. మిగతా దేశాలు ఉజ్జీవంతో వెళ్ళిపోతున్నాయి, మనకి ఎక్కడ చూడు సేవనే, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. సో దీని గురించి గొప్ప ఉపవాస ప్రార్థన, గొప్ప ప్రయాస జరగాల్సిన అవసరత ఉంది. సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. చాలా చాలా బాధేస్తుంది అవన్నీ కూడా చూస్తుంటే. కాబట్టి వాటి నుంచి బయటికి రావాలి. బయటకు రాకపోతే ఏమవుతుంది? యెరూషలేము పాడు దిబ్బ అయిపోయిందంట. యెరూషలేము పాడు దిబ్బ అయిపోయిందంటే యెరూషలేములోనికి అగ్ని గుండము లాంటిది వచ్చేసి హఠాత్తుగా ఇసుక రేణువు లాంటి శత్రువులు వచ్చేసి మొత్తం పాడు దిబ్బ పడితే ఆ శ్రమలు మీరు చూడకుండా బాగుండు, మత్తులవండ్రా బాబు, గుడ్డోళ్ళవండ్రా బాబు, ఇంత భయంకరమైన శ్రమలు మీకు వస్తున్నాయని వాక్యం చెప్తుంది. అలాగే మన పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉందని మీరు యూట్యూబ్ తీసి చూడండి. మీరు నన్ను తిట్టుకున్నారు, నో ప్రాబ్లం, కానీ యూట్యూబ్ తీసి చూడండి. అసలు డైలీ మీరు క్రైస్తవ వాక్యాలు ఏం వింటున్నారో చూసుకోండి. వాక్యం వింటున్నారా? పిట్టకథలు, చెట్టు కథలు వింటున్నారా? వాక్యం పేరు మీద ఇవన్నీ ఏసునామంలోనే. పిట్టకథ ఏసునామంలోనే, పిల్లి కథ ఏసునామంలోనే, చెట్టు కథ ఏసునామంలోనే, అంజూరపు చెట్టు కథ ఏసునామంలోనే, అంజూరపు పండ్ల కథ ఏసునామంలోనే, మొసలి ఏసునామంలోనే, పాము ఏసునామంలోనే, లోకంలో ఉన్న ప్రతి దరిద్రం ఏసునామంలోనే. నా 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 సెల్ఫ్ స్టోరీ ఏసునామంలోనే, నా పెళ్లి కథ ఏసునామంలోనే, నా పిల్లల కథ ఏసునామంలో, అన్నీ ఏసునామంలోనే. యెషయా చెప్పిన ప్రవచనాలు ఎటువాయే, ఇర్మియా చెప్పిన ప్రవచనాలు ఎటువాయే, ఎజేకియేలు చెప్పిన ప్రవచనాలు ఎటువాయే. సో వాక్యంలో ఉన్న ఈ మర్మం అంతా ఎటుపోయాయి, ఈ సత్యం అంతా ఎటుపోయాయి, పరిశుద్ధాత్మ కార్యాలు ఎటుపోయినాయి, అద్భుతాల ఆశ్చర్య కార్యాలు ఎటుపోయినాయి, పరలోక రహస్యాలు ఎటుపోయినాయి. సో క్రీస్తుని గురించిన మర్మం ఎటుపోయింది, ఆయన ప్రేమ గురించిన ఎత్తు, లోతు, వెడల్పు ఇవన్నీ కూడా ఎటుపోయినాయి. ఇవన్నీ కథల చుట్టూ యూట్యూబ్లో తిరుగుతూ ఉన్నాము. లాస్ట్కి ఏమవుతుంది? పాడు దిబ్బ అవుతుంది. చెప్తున్నాను నేను. యెరూషలేము వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఇలాంటివన్నీ చూసుకుంటూ ఎందుకు ఈ పార్టీ గెలుస్తుంది, ఎందుకు ఇట్లాంటి రాజులు వస్తున్నారంటే అట్లాంటి పార్టీ గెలుస్తుంది, అట్లాంటి రాజులే వస్తే మనం ఇలాగ తయారైపోతాయి. మనము గనక ఎప్పుడైతే వాక్యము వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ఆత్మ కార్యాల వైపు తిరుగుతామో, మోకరించి ప్రార్థించి దేవుని యొక్క సత్యము, ముఖదర్శనము, ఆయన తాకిడి, ఆయనతో సహవాసము అనే ఒక స్పిరిచువల్ రియాలిటీలోనికి వెళ్తామో అప్పుడే రాజకీయ పరిస్థితులు మారుతాయి, అప్పుడే దేశం యొక్క పరిస్థితి మారుతుంది, అప్పుడే మన పిల్లల పరిస్థితి మారుతుంది, అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా యేసు నామములో చేసి అది దేవుని వాక్యం అంటే యెరూషలేము పాడుదిబ్బ అయిపోయింది. అలాగే అయిపోతుంది పరిస్థితి. రగిలిపోతుంది ఒక్కొక్కసారి, చాలా కోపం వస్తుంది, చాలా చాలా బాధ అవుతుంది, వేదన వస్తుంది. సో మారాలి, మనం మార్చబడాలి. సో ఎవరో ఒకరి మార్పు మొదలు పెట్టాలి. ఆ మార్పు మీ లోపలనే ఎందుకు మొదలు కావద్దు? యు స్టార్ట్ లిసనింగ్ ఓన్లీ టు ద వర్డ్. వాక్యమే వినండి. ఈ ప్రవచనాలని, వాక్యాలను మీరు అర్థం చేసుకోండి. దేవుడు పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలు ఏంటి, నూతన నిబంధనలో చెప్పిన ప్రవచనాలు ఏంటి, వాక్యంలో ఉన్న సత్యాలేంటి, క్రీస్తుతో సహవాసం ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఏంటి, దేవుని స్వరం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మన రాష్ట్రము, మన దేశం బాగుపడుతుంది.
వాక్యములో సత్యం ఉంది. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము మనల్ని విడుదల చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఇట్ మే బి వెరీ హార్ష్ వర్డ్స్, ఇవి హార్ష్ వర్డ్స్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ గివ్స్ ద డెలివరెన్స్. ఒకవేళ ఈ వాక్యాలు కనుక పనిచేస్తే, నిజంగానే ఈ వాక్యం చేత ఎవరైనా తాకబడితే, నిజంగా మీ జీవితాలు, మీ కుటుంబాలు కట్టబడతాయి. ఆమేన్. సో కాబట్టి బహు సుందరమైన యెరూషలేము ఇలాంటి లోక సంబంధమైన పద్ధతుల్లో పడిపోయి పాడుదిబ్బగా అయిందంట. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆత్మీయతలో బహు సుందరంగా ఉన్నాయి. కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి మనం వెళ్ళిపోయామంటే ఏదో ఒక రోజు భయంకరమైన రాజకీయ పార్టీలు, భయంకరమైన క్రీస్తుకు వ్యతిరేకమైన సిద్ధాంతాలన్నీ వచ్చి ఈ చర్చిలు, ఈ బ్యూటీ ఏదైతే చూస్తున్నామో అది పాడుదిబ్బ అయ్యే పరిస్థితి వస్తుంది. దాని నుంచి మనం బయటపడాలంటే ఆత్మలోకములో, ఆత్మీయతలోనికి మనం వెళ్ళాల్సిందే, సత్యములో మనం నడవాల్సిందే. దట్స్ ఇట్, దెర్ ఈస్ నో కాంప్రమైజ్. ఆమేన్. ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్.